హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ బెండకాయ పకోడా. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. ఇది తప్పక ట్రై చేయండి. దీనికోసం లేత బెండకాయల్ని కడిగి తుడిచి శుభ్రం చేసుకొని కాస్త ఆరాక ఇలా చూపించిన విధంగా ఒక బెండకాయని 3 ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నటువంటి బెండకాయలన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 5 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయండి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వాము కాస్త నలుపుకొని వేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని ఈ మసాలాలన్నీ బెండకాయలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఆ శనగపిండి ఈ బెండకాయలకి పట్టేలాగా గట్టిగా బాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలపండి. చూసారు కదా, ఈ టెక్స్చర్ రావాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చూపించిన విధంగా పకోడాని బటన్ వేల్తో డ్రాప్ చేసుకోండి. చూసారు కదా, ఇలా 3 ఫింగర్స్తో పట్టుకొని బటన్ వేల్తో సైడ్ నుంచి డ్రాప్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు ఈ పకోడా ఒక 2-3 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ పకోడా మారిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ రెసిపీని బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పక ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.